తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన 24 గంటల్లోనే సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. కొందరి వ్యాఖ్యలు తనను బాధించాయంటూ కూడా సునీల్ నారంగ్ తెలిపారు. తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు ప్రకటనలు జారీ చేస్తున్నారని కూడా అన్నారు. తన ప్రమేయం లేకుండా ఇచ్చిన ప్రకటనలకు బాధ్యుడిని కాదని కూడా స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా పదవిలో కొనసాగలేనని నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు. రైట్, ఇక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ రాజీనామా చేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మోహన్ సిద్ధంగా ఉన్నారు. మోహన్. దీపిక, నిన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ ఆఫ్ తెలంగాణకి అధ్యక్షుడిగా ఎన్నికైన సునీల్ నారంగ్ అసలు ఏం జరిగిందో ఏమనేది తెలియకుండా ఉన్నట్టుండి ఈ రోజు రాజీనామా చేశారు. అయితే ఆయన తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ ఒక లేఖను రిలీజ్ చేశారు. దాంట్లో నా ప్రమేయం లేకుండా కొన్ని ప్రెస్ మీట్స్ వాటిల్లో అంటే అది మీడియా ప్రెస్ మీట్స్ కావచ్చు, సాధారణమైన ప్రెస్ మీట్స్ కావచ్చు, కొందరు నా పేరుని ప్రస్తావిస్తూ నా ప్రమేయం అంటే నా పర్మిషన్ లేకుండా నా పేరును ఉపయోగించడం వల్ల నాకు కాస్త అంటే ఇబ్బందికరంగా మారింది. అయినా నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా నేను దానికి బాధ్యత వహించాల్సి వచ్చింది. దీనివల్ల నేను కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాను అని చెప్పేసి ఆయన తన పేర్కొన్నారు. దీనివల్ల అంటే ఇట్లాంటి దాని వల్ల నాకు చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు నేనైతే ఏదైతే అంటే ఆయన ప్రొడ్యూసర్ గా కమ్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్ కాబట్టి దీన్ని నేను అంటే ఇప్పుడు ఇట్లాంటి విమర్శలు ఎదుర్కోవడం వల్ల నేను ఏదైతే చేస్తున్నానో ఆ బాధ్యత నేను సక్రమంగా నిర్వహించలేకపోతున్నాను. దానివల్ల నేను ఇప్పుడు చేస్తున్నటువంటి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు. నాకు తెలియకుండా నా అనుమతి లేకుండానే ఇట్లాంటి పనులు చేసి నా పేరుకి అంటే నా పేరుని దానికి లింకప్ చేశారు. అందువల్ల నేను రాజీనామా చేస్తున్నానని ఆయన తెలియజేశారు. అసలు నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో అయితే సునీల్ నారంగ్ని ఇదే విషయంగా అంటే గత కొన్ని రోజుల ముందు హరిహర వీరమల్లు సినిమాకి రిలీజ్ కు ముందు థియేటర్స్ June 1 నుంచి బంద్ అవుతాయన్న సందర్భంలో ఆ నలుగురు కారణంగానే థియేటర్స్ బంద్ చేస్తారని ఒక వార్తలు అయితే బయటకు వచ్చాయి. అందులో సునీల్ నారాయణ పేరు ప్రస్ఫుటంగా వినిపించింది. దానికి సంబంధించి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో సునీల్ నారాయణని క్వశ్చన్ చేశారు. అసలు ఆ నలుగురిలో మీరు ఉన్నారా అంటే థియేటర్ బంద్ లో మీ ప్రమేయం ఉందా అన్నట్టు కూడా క్వశ్చన్ చేశారు. దానికి ఆయన చాలా ఓపెన్ గా సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ తుఫాను ఆ విషయం నేను కాదండి చెప్పింది, మోడీ లాంటి వ్యక్తే చెప్పారు. పవన్ కళ్యాణ్ సినిమా నా పెద్ద అమ్మ ఎవరికైనా ఉంటుందా? నాకు కూడా లేదు. అది నాకు తెలియకుండానే నా పర్మిషన్ లేకుండా నా అనుమతి లేకుండానే నా పేరుని కొందరు కావాలని మిస్యూజ్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ సినిమా ఆపే ఉద్దేశమే మాకు లేదని చెప్పేసి ఆయన చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఆయన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి అధ్యక్షుడిగా రాజీనామా చేశారు. తన తర్వాత బాధ్యతల్ని సమర్థవంతమైన వ్యక్తికి అందించాలని చెప్పేసి ఆయన లేఖలో కూడా కోరారు. థ్యాంక్ యూ మోహన్.